brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బాలీవుడ్ లో రష్మిక మందన జోరుకు బ్రేక్ పడినట్లేనా? బ్రేక్ లేని బండిలా దూసుకుపోతున్న ఈమె కెరియర్ కు భాయ్ వచ్చి బ్రేక్ వేశాడా? ఆమె అదృష్టం ఆయనకు అంటుకుంటుందేమో అనుకుంటే ఆయన దురదృష్టాన్ని తీసుకొచ్చి రష్మికకు అంటించాడా? సికిందర్ విషయంలో ఏం జరిగింది? అసలు ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది? ట్రాక్ చేద్దాం. యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈమె అడుగుపెట్టిన సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది. సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమాకు మొదటి రోజే టాక్ తేడాగా వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా లేవు. కేవలం 30 కోట్లతో సరిపెట్టుకున్నారు సల్మాన్. ఇక రష్మిక పాత్ర విషయానికొస్తే అరగంటకు అటు ఇటుగా ఉండే పాత్రతో సరిపెట్టేశారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో నటించారు ఈ బ్యూటీ. సికిందర్లో రష్మిక మందన్న పాత్ర అంత ఎఫెక్టివ్గా అనిపించలేదనేది ఆమె ఫ్యాన్స్ చెప్తున్న మాట. టాక్ చూస్తుంటే వీకెండ్ వరకు పర్లేదేమో గానీ తర్వాత భాయ్ సినిమాకు బ్రేకులు పడ్డమైతే ఖాయం. ఇదే జరిగితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక జోరుకు కూడా బ్రేకులు పడ్డట్లే. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో తామా సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.